సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎస్బీఐ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. సో ఈ ఎస్బీఐ ఏంటంటే మనకి 2 లక్షల రూపాయల దాకా వస్తుంది. కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది. బ్యాంక్ ఖాతాదారులకు వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది పట్టుకోవచ్చు. రోడ్ యాక్సిడెంట్లో ఏం జరిగినా సరే, ప్రమాదంలో ఏదైనా జరిగినా సరే మనకి 2 లక్షలు అనేది మనకి బ్యాంక్ పే చేస్తుంది. సో ఈ వీడియో అనేది ఎలా చేసుకోవాలి, మన బీసీ బ్యాంక్లో ఎలా చేసుకుంటే ఎలా సక్సెస్ అవుతుంది అనేది కూడా ఆ వీడియో మీకు చూపిస్తాను. సో చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాము. సో మనకి లెఫ్ట్ సైడ్ సర్వీసులు ఉంటాయి కదా, అందులో ఎస్బీఐ మీద క్లిక్ చేసుకోండి. సో ఫైనల్గా చూసారు ఇక్కడ మనకి అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు అని చిఫ్ నెంబర్ ఉంది. సో నేనైతే ఆ ఆధార్ నెంబర్ తీసుకుంటున్నాను. మనం ఏదైనా తీసుకోవచ్చు, అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు, చిఫ్ నెంబర్ తీసుకోవచ్చు, అలానే ఆధార్ కార్డ్ నెంబర్. సో జనరల్గా ఆధార్ కార్డ్ తీసుకొస్తారు కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. మనకి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉందా లేదని అడుగుతుంది. నో అని పెట్టేసుకోండి, మ్యాక్సిమం హ్యాండిక్యాప్స్ ఎవరు ఉంటారు కాబట్టి. సో ఫైనల్గా మనకి ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో నామినీ అవుటర్స్ని కూడా పెట్టుకోవచ్చు. సో వాళ్ళ ఇష్టం అనమాట. సో నామినీ ఏజ్, అలానే నామినీ ఏమవుతారు అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఏజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో డిస్టిక్, సిటీ అండ్ పిన్ కోడ్ ఈ 3 కూడా ఎంటర్ చేయాలి. సో ప్రొసీడ్ కొట్టండి. సో మనకి అమౌంట్ చూపించండి, చూసారు ఇక్కడ 20 రూపీస్ అని. ప్రతి ఒక్కరికి కూడా 20 రూపీసే పడుతుంది, ఎందుకంటే 20 రూపాయలు ఇన్సూరెన్స్ కాబట్టి. సో ఫైనల్గా మనకు ఉన్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఫైనల్గా ఫింగర్ ఆథరైజేషన్ అడుగుతుంది. ఎనీ ఫింగర్ కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కస్టమర్ ఏ ఫింగర్ అయినా మనం ఎంట్రీ తీసుకోండి. సో ఫైనల్గా మనకి ప్రొసీడ్ అని వస్తుంది, ప్రొసీడ్ ఎంటర్ చేయండి. సో ఫైనల్గా ఒక టెలిగ్రామ్ మెసేజ్ టైప్లో వెళ్ళిపోయి ఎన్రోల్మెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో చూసారా, మనకి ఇలా వచ్చింది అని చెప్పి మనకి ఏంటి సర్టిఫికేట్ రాదనుకోమాకండి. ఇక్కడ మనకి టెస్ట్ ఏంటంటే కింద మనం సర్టిఫికేట్కి వెళ్ళాలి. వ్యూ సర్టిఫికేట్కి వెళ్తే మనకి సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. సో ఈ వీడియో మీరు ఎప్పుడు చూసుకోవాలన్నా సరే మన వలీ ఫుటేజ్లో ఉంటుంది. సో చూడండి, అందరికి కూడా ప్రొవైడ్ చేసిన లింక్ ఆ వీడియోలో ఉంటుంది, చూసుకోండి.